ఈ మధ్య కాలంలో చాలా ఓటీటీ ప్లాట్ఫామ్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ 100% తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్. ప్రస్తుతం ఆహా ఓటీటీ ఆహా గోల్డ్ తో కలిసి 4K క్వాలిటీ వీడియో కంటెంట్ ను ప్రేక్షకులకు అందిస్తుంది. క్రిస్టల్ క్లియర్ ఇమేజ్ మరియు డాల్బీ సౌండ్ తో థియేటర్ ఎక్స్పీరియన్స్ ను మన ముందుకు తీసుకొచ్చింది ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్. తాజాగా ఆహా ఓటీటీ టీం డిసెంబర్ 31 లోపు ఆహా గోల్డ్ సబ్స్క్రిప్షన్ యాన్యువల్ ప్యాక్ తీసుకున్న ఎన్ఆర్ఐలకు బాలయ్యను కలిసే అవకాశంతో పాటు ఈ ఈవెంట్లో విఐపి లాంచ్ లో సీటు దక్కే అవకాశం కూడా ఉందని అధికారికంగా ప్రకటించడం జరిగింది. క్యాచ్ అండ్ క్లిక్ విత్ డాకు మహారాజు అంటూ ఈ బంపర్ ఆఫర్ ను ఎక్స్క్లూజివ్ గా యుఎస్ లో ఉన్న తెలుగు వాళ్ల కోసం ఆహా ఓటీటీ న్యూ ఇయర్ కానుకగా అందించనుంది. ఇదిలా ఉంటే నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న అన్స్టాపబుల్ టాక్ షో గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులలో ఈ షోకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు అన్స్టాపబుల్ షో 3 సీజన్లను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఈ షోలో చాలా మంది సెలబ్రిటీలు పాల్గొని బాలయ్యతో ముచ్చటించారు. ప్రస్తుతం అన్స్టాపబుల్ సీజన్ 4 జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఈ షోలో బాలయ్యతో కలిసి ఒకే వేదిక మీద ముచ్చటించడానికి వెంకటేష్ పాల్గొన్నారు. బాలయ్య అడిగిన పలు ప్రశ్నలకు వెంకటేష్ ఇచ్చిన సమాధానాలు చాలా ఆసక్తికరంగా మారాయి. సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్ ఈ షోలో పాల్గొన్నారు. ఈ సినిమా విశేషాలతో పాటు తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి కూడా వెంకటేష్ ఈ షోలో చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక గతంలో వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో F2 మరియు F3 సినిమాలలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక బాలకృష్ణ సినిమా విషయాలకు వస్తే బాలయ్య రవీంద్ర దర్శకత్వంలో డాకు మహారాజు అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇక బాలయ్య నటించిన అఖండ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.